అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు మా అమ్మ వచ్చింది ఊరి నుంచి. నాకైతే ఫుల్ క్లాస్ దొరికింది. ఏమంటారేమో, ఆమెకి కూరగాయల చెట్లు ఎన్ని చూసినా ఆమె కడుపు కలిపింది. ఈ చెట్లకి ఎంత గడ్డి ఇట్లా పెట్టుకోండావు, ఎట్లా నీ కాయలు కాస్తాయని. నాకైతే నడుము నొప్పి ప్రాబ్లం అని మీకు తెలుసు, నాకు తెలుసు. నేనైతే వంగలేను, ఇప్పుడు ఏం చేయలేను కాబట్టి నేను కొంచెం కేర్లెస్గా వదిలేసిన వర్షాలు పడినాయని. ఆమె అయితే తిట్లు తిట్టి కొడుకులు ఏమని చెప్పి నీట్గా గిడ్డ అంతా కోసింది. చూడండి ఎంత బాగా కోసి ఆవుకెత్తగా చేసింది. ఈ బెండ చెట్లు చూడు ఎట్లున్నాయో, కాకర చెట్లు చూడు ఎట్లున్నాయో, మోటింకాయ చెట్లు చూడు ఎట్లున్నాయో. ఇది మరి పెట్టుకుంటారా గడ్డి? అవి కాసుకునేటివి కదా, మళ్ళీ కాస్తాయి ఆ కాయలు అని ఫుల్ క్లాస్ పెరిగింది మా అమ్మ అయితే. ఇంకేం మాట్లాడలేక గమ్మని చేస్తాను కదా అని నేను గమ్మనున్నాను. చూపించి క్లాస్ అయితే పెరిగింది. దాన్ని చూడండి ఎంత బాగా మా అమ్మ ఉంకొని మొత్తం కోస్తాను గడ్డి. కనీసం లేదంటే ఒక గంప గడ్డి పైన కూసింది. పాలు బాగా ఇస్తాయి. ఈరోజు ఇంత గడ్డి పెట్టుకోండామని కోపించింది, అంతా కోసింది. ఆ కాయలు టమాటాలు అంతా పుచ్చిపోయినాయంట, అవి కూడా గోయలేదనింది. చూడండి మా అమ్మ అంత ఇదిగా